నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సఫల ఏకాదశి రమణ మహర్షి జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. సఫల ఏకాదశి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం పొందటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఈ సఫల ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టతను మనం పరిశీలిస్తే, ఒకానొక సమయంలో చంపావతి అనే పేరు కలిగిన రాజ్యాన్ని మహిష్మతుడు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజుకి లుంభకుడు అనే పేరు కలిగినటువంటి కుమారుడు ఉండేవాడు. ఈ లుంభకుడు అధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండటం వల్ల రాజుకి కోపం వచ్చి తన కుమారుడైనప్పటికీ అడవులకు వెళ్ళాలని ఆదేశం ఇస్తాడు. రాజ్య బహిష్కరణ చేస్తాడు. రాజ్య బహిష్కరణకు గురైనటువంటి లుంభకుడు అడవుల పాలై ఆహారం దొరకక ఎంతో బాధపడుతూ పశ్చాత్తాపడుతూ చేసిన తప్పులు గుర్తుకు తెచ్చుకుంటూ ఒక చెట్టు కింద స్పృహ తప్పి పడిపోతాడు. ఆ రోజు ఏకాదశి. లుంభకుడికి ఎలాంటి ఆహారము లభించదు. ఏకాదశి ఉండటం వల్ల, ఎలాంటి ఆహారము లభించకపోవటం వల్ల అప్రయత్నంగా ఉపవాసం ఉంటాడు. అలా ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వల్ల లుంభకుడికి ఉన్నటువంటి పూర్వజన్మ కర్మ ఫలితాలన్నీ తొలగింపజేసుకొని శ్రీహరి దర్శన భాగ్యం లభిస్తుంది. శ్రీహరి అనుగ్రహం వల్ల లుంభకుడు తిరిగి రాజ్యానికి వచ్చి సక్రమమైనటువంటి పాలన నిర్వహించి మరణానంతరం వైకుంఠాన్ని చేరుకున్నాడు. అంటే ఎవరికైనా సరే సమస్యలున్నా, అంధకారం ఉన్నా వాటన్నిటినీ తొలగింపజేసే శక్తి ఈ ఏకాదశికి ఉంది. కాబట్టి ఈ ఏకాదశి రోజే లుంభకుడికి విష్ణుమూర్తి దర్శనమిచ్చి అనుగ్రహించాడు. కాబట్టి దీన్ని సఫల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ సఫల ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటం, ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం, ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయటం, అంటే సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. గృహంలో అయినా సరే పాలు పండ్లు స్వీకరిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉపవాసం ఉండటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదే రమణ మహర్షి జయంతి. భగవాన్ రమణ మహర్షి వారు నేనెవరిని అనేటటువంటి తత్వాన్ని ప్రజలకు అందజేస్తూ ఉపదేశ సారం లాంటి గ్రంథాలను రచించాడు. కాబట్టి రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారం లాంటి గ్రంథాల్లో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవటం ద్వారా, రమణ మహర్షి చెప్పినటువంటి నేనెవరిని అన్న తత్వాన్ని అర్థం చేసుకోవటం ద్వారా జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. మనిషి అంటే శరీరం కాదు, మనిషి అంటే ఇంద్రియాలు కాదు, మనిషి అంటే మనలో వచ్చేటటువంటి ఆలోచనలు కాదు, మనిషి అంటే మనస్సు కాదు, బుద్ధి కాదు, మనిషి అంటే ఆత్మ. ఆ ఆత్మ అనేది అన్ని గుణాలకు అతీతమైందని చెప్పినటువంటి మహిమాన్వితమైన వ్యక్తి రమణ మహర్షి. కాబట్టి రమణ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటూ ప్రాపంచిక బంధాలకు అతీతంగా ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయటం ద్వారా మానవ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. ఆ మార్గంలో ముందుకెళ్ళాలంటే యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నట్లుగా మనం ఏ పని చేసినా సరే ఈశ్వరార్పణ భావంతో ఆ పని చేస్తూ కర్త నేను కాదు, ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనే భావంలో ముందడుగు వేసినట్లయితే అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. అంతఃకరణ శుద్ధి ఏర్పడినప్పుడు చిదానంద రూపం శివోహం శివోహం అన్నట్లుగా మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మనం దర్శనం చేసుకోవచ్చు. అదే మానవ జీవన పరమార్థం. ఆ సత్యాన్ని చాటి చెప్పినటువంటి భగవాన్ రమణ మహర్షి వారి తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ మార్గంలో ముందడుగు వేయటం ద్వారా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. కాబట్టి ప్రధానంగా సఫల ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను వీలైనన్ని సార్లు జపించుకోవటం, అలాగే మనం ఏ పూజ చేసినా, ఏ జపం చేసినా, ఏ ధ్యానం చేసినా ఈశ్వరార్పణ భావంతో వాటిని ఆచరిస్తూ ముందడుగు వేయటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన 2021 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2022 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31 సందర్భంగా సంవత్సరం మొత్తం అదృష్టం యోగించడానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకారరూపిణి క్లీంకారవాసిని జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి. ఓ తల్లి, నిన్ను నమ్ముకున్నామమ్మా, నువ్వు మమ్మల్ని రక్షించు. మేము అప్రశస్తి ఎంత ఉన్నా మాకు ప్రశస్తి రావట్లే, నువ్వు అనుగ్రహిస్తూనే విద్య వస్తుంది, వచ్చిన విద్య రాణిస్తుంది. అందుకు నీ యొక్క కృప కావాలి తల్లి అని వేదమే కీర్తించింది ఆ తల్లిని.
పైగా వాజేభిర్వాజినీవతి ప్రణో దేవి సరస్వతి. ఆ తల్లి అన్నములిచ్చి పోషించాలట మనల్ని. ఎందుకంటే వాక్కు వల్లనే జీవనోపాయము, ఐశ్వర్యము, జ్ఞానం కదా బ్రతుకు తెరువు. అందుకు బ్రతుకు తెరువుపై మాకు అన్నములిచ్చేదానవు నువ్వు, యజ్ఞద్రవ్యములిచ్చేదానవు నువ్వు అని యజ్ఞం దధే సరస్వతి చోదయిత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం అని వేదం చెప్తున్నది. చోదయిత్రి సూనృతానం, మంచి పలుకుల్ని ప్రేరేపిస్తుంది, మంచి బుద్ధుల్ని అందిస్తుంది ఆ తల్లి. ఇంకేం కావాలండి? మంచి మాట, మంచి ఆలోచన, మంచి ఆచరణ, ఈ మూడు ఇచ్చేది ఆ సరస్వతి. అందుకే ఆ శుక్లా సరస్వతిని ఉపాసన చేయాలి. ఈ తల్లి నదీ రూపం వర్ణించారు ఇక్కడ. ఈ నదీ రూపాన్ని మనకు ఋగ్వేదం వర్ణించింది, ఇతర వేదాలు వర్ణించాయి. అలాగే రామాయణంలో సరస్వతి ప్రస్తావన ఉంది. మహాభారతంలో సరస్వతి గురించి ఎంత ఉన్నదో. అసలు భారతీ తీరంలోనే భారతీయ సంస్కృతి వచ్చిందట. ఇది విశేషమైన అంశం. అందుకు సరస్వతి నది ఒకటి కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రవహించేది. గంగా నది కంటే ప్రాచీనమైన నది, ఇది తెలుసుకోవాలి. అత్యంత ప్రాచీనమైన నది. పైగా దీని పరివాహక ప్రాంతం చాలా పెద్దది. ఇది మనకు పురాణాలు వర్ణించే, భారతం వర్ణించే. ఇప్పటికీ మనకు కొన్ని చోట్ల సరస్వతి కనిపిస్తున్నది. అది ముఖ్యంగా బదరీ దగ్గర ఉద్గమ స్థానం. అక్కడ హయగ్రీవ స్వామి బ్రహ్మదేవునికి ప్రత్యక్షమై వేదములు అనుగ్రహించిన చోటు. బ్రహ్మదేవుడికి వెళ్ళిన వేద విద్య అక్కడ తీర్థ రూపంలో వచ్చింది. అది సరస్వతి ఉద్గమం అక్కడ జరిగింది. కొన్ని చోట్ల సరస్వతి మనకు కనిపించట్లేదు, కానీ అక్కడక్కడ అంతర్వాహిని అంటే అంతర్ధానమైంది అంటే లోపలికి ఇంకింది అని అర్థం. కొన్ని చోట్ల అంతర్వాహినిగా గోచరిస్తుంది. ముఖ్యంగా గుజరాత్ ప్రాంతాల్లో మనకు కనబడుతున్నది. త్రివేణి సంగమంలో అంతర్వాహినిగానే ఆ తల్లి ఉన్నది. ఒక కాశీ, ఒక గంగా, ఒక సరస్వతి, ఇలాంటి గొప్ప చరిత్రలు, గొప్ప నగరాలు ప్రపంచంలో ఏ దేశానికి లేవండి. భక్తి, వేదాంతం, ఆధ్యాత్మికత పక్కన పెట్టండి. ముందు చారిత్రకంగా, సంస్కృతి పరంగా చూసిన ఇలాంటి నగరాలు, ఇలాంటి నదులు ఎవరికీ లేవు. సరస్వతీ నదీ నాగరికత పరిశోధన చాలా చేశారు. కానీ ఇటీవల గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అని ఒక పుస్తకం చదవడం జరిగింది. ది యాన్షియంట్ వేదిక్ సివిలైజేషన్ అని దాని పేరు. క్రింద ఆ పేరు కూడా పెట్టారు, గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్. ఆ పుస్తకం మతపరమైన గ్రంథం కాదు, చాదస్తపు గ్రంథం కాదు, చారిత్రక గ్రంథం. దాంట్లో రాసిన విషయం ఏంటంటే, ప్రపంచ దేశాలు మొత్తం మీద ఒక తాత్వికత, ఒక దైవ భావన, ఒక ధార్మిక భావన, ఒక నాగరికత ఉన్నది అంటే అన్ని నాగరికతలకి, అన్ని తాత్వికతలకి మూలభూమి భారతదేశంలోని హిమాలయ పర్వతాలు అని వర్ణించారు. అందులో సరస్వతీ నది, అదేవిధంగా గంగా తీరము, యమునా తీరము, ఇవన్నీ ప్రసిద్ధి. హిమాలయాల నుంచి ఉద్గమించిన దివ్య నదులు ఎన్నెన్ని ఉన్నాయో వర్ణిస్తూ సరస్వతి నాగరికత గురించి ఆ గ్రంథం చెప్పింది. కానీ ఆ గ్రంథం రచించింది మాత్రం అమెరికన్ డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనేటువంటి ఆయన రాశాడు. కనుక సరస్వతి నది నాగరికత అంత ఉన్నది. చిత్రం ఏంటంటే, మనకి శాటిలైట్ పంపించినటువంటి ఫోటోలు బట్టి తెలుస్తున్నది, ఇప్పటికి 5000 ఏళ్ల క్రితం ఈ నది ఒకటి ఉండేది, తర్వాత అంతరించిపోయింది అని. చిత్రం ఏంటంటే, దేవీ భాగవతంలో చెప్పాడు, కలియుగం ప్రవేశించిన కొంతకాలానికి సరస్వతి నది అంతరించుతుంది అని చెప్పాడు. ఆ లెక్క కానీ కడితే ఇప్పుడు శాటిలైట్స్ చెప్పిన లెక్కకి సరిగ్గా సరిపోయిందండి. అందుకే సైన్స్ డెవలప్ అవుతూ ఉన్న కొద్దీ హిందూ మతం సత్యమని రుజువు అవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట గుర్తొస్తున్నది, సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది. ఇది తెలుసుకోండి. మొత్తానికి సరస్వతి నది కలి ప్రవేశించిన కొంతకాలానికి వెళ్ళిపోతుంది అనే విషయం చెప్పారు. కలౌ 5,000 వర్షం స్థిత్వాచ భారతే జగ్ముస్తాచ్చ సరిద్రూపం విహాయ శ్రీహరే పదం. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వైకుంఠానికి వెళ్ళిపోతుందట. అనేక దివ్య నదులు, దివ్య తీర్థాలు కలి ప్రవేశించిన కొంతకాలానికి ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాయి. కొన్ని వెళ్ళి బదరికాశ్రమంలో తలదాచుకుంటాయి, కొన్ని వైకుంఠాది లోకాలకు వెళ్ళిపోతాయట. అలా వెళ్ళిపోయింది సరస్వతీదేవి. ఆమె కంటే ముందు పద్మ అనే నది వెళ్ళిపోయింది. పద్మా నది లక్ష్మీదేవి యొక్క నదీ రూపం, సరస్వతి నది. ఈ రెండు అంతరించిపోయాయి అని ఆనాడు ద్వాపర యుగాంతంలో రాశారు. అప్పటికి ఇంకా సరస్వతి నది ఉంది. భవిష్యత్తుని చెప్తున్నాడండి. ఈ సందర్భంలోనే వ్యాసుడు సరస్వతీదేవి అంతరించిపోయిన తర్వాత కలియుగం ఎలా ఎలా మారిపోతుందో వివరిస్తున్నాడు. ఇవి కూడా తెలుసుకోవాల్సింది. క్రమంగా కలి ప్రవేశించిన దగ్గర నుంచి భారతదేశంలో అన్ని క్షేత్రాల్లోని బింబగతమైన దైవశక్తి విడిచిపెడుతుంది. నామమాత్రపు క్షేత్రములు మిగులుతాయి. అక్కడ శక్తి కేవలం నామమాత్రమే అన్నారు ఇక్కడ. అలాగని క్షేత్రాలు ఇవి సేవించవద్దని కాదు. ఇదివరకు సహజ సిద్ధంగా పొంగులు వారేది. ఇప్పుడు ఆ క్షేత్రాలకు వెళ్ళి ఎంతో సాధన చేస్తే కానీ పొందలేం. కానీ మొత్తం భూమి యందు కలి ప్రభావం కనబడుతూ, కలి యొక్క దుర్మార్గం కనబడుతున్నప్పటికీ కలి ప్రభావం చేత శక్తి తగ్గని క్షేత్రములు రెండే ఉన్నాయని చెప్తోంది దేవి భాగవతం. అది మనం చూడాలి. యాని సర్వాణి తీర్థాని కాశీం బృందావనం వినా అన్నాడు ఇక్కడ. కాశీక్షేత్రం ఒకటి, బృందావనం ఒకటి. ఈ రెండు తప్ప మిగిలినవన్నీ యాస్యంతి సార్ధతాంభిశ్చ
వైకుంఠమాజ్ఞయా హరేహే, వైకుంఠానికి చేరిపోతాయి సర్వతీర్థములు అక్కడ దాగి ఉంటాయి అని వివరిస్తున్నారు ఇక్కడ. పైగా క్రమంగా ఇప్పుడు 5,000 ఏళ్ళు దాటిన వరకు కొన్ని వెళ్ళిపోతాయట. 10,000 ఏళ్లకు వెళ్ళిపోయి చెప్తున్నాడు. సాలగ్రామం కనబడదు, శివశక్తుల ఆరాధనలు కనబడదు, విష్ణు ఆరాధన కనబడదు. కలిర్ 10,000 త్యక్త్వా యాంతి నిజం పదం. 10,000 ఏళ్లకి ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నాడు. పైగా 10,000 ఏళ్ల వరకు ఉండే ఒక మహాక్షేత్రాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. అది పురుషోత్తమ క్షేత్రం, పూరీ క్షేత్రం. అదొక దివ్యక్షేత్రం. అది కాశీ, బృందావనం, పూరి, ఈ 3 ప్రళయకాలాల్లో కూడా ఉండే క్షేత్రములని మనకి చెప్తున్నారు కనుక పురుషోత్తమ క్షేత్రాన్ని కూడా మనం ధ్యానించాలి. 10,000 ఏళ్ల తర్వాత అది గుప్తమైపోతుంది, నశించదు కూడా జగన్నాథ క్షేత్రం. ఇక తర్వాత 10,000 ఏళ్లకి క్రమంగా ఏమవుతుందో చూపిస్తున్నాడు. సాధవశ్చ పురాణాని శంఖాని, సాధువులు కనిపించరు. ఇక పురాణాది విద్యలు లుప్తమైపోతాయి, శంఖము కనిపించదు. ఇక వేదోక్త కర్మలు క్రమంగా తొలగిపోతాయి, దేవపూజలు ఉండవు. దేవపూజ, దేవనామ, తత్కీర్తి, గుణకీర్తనం ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. వేదాంగ విద్యలు అంతరించిపోతాయి. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ధనుర్మాస సందర్భంగా గోదాదేవి పాసురాల్లో లోకానికి గురువైనటువంటి కృష్ణ పరమాత్మ తన విద్యాభ్యాసం కోసం సాందీపుని వద్ద విద్యను నేర్చుకోవటానికి బలరాముడితో కూడి వెళ్ళాడు. లోక గురువు అయినటువంటి పరమాత్మే గురువులను సేవించటానికి వెళ్ళాడంటే ఆ గురుతత్వం ఎంత విశేషకరమైనదో మనం భావించాలి. ఇక్కడ సాక్షాత్తు మనకు గురు మహిమలో దాగిన అపూర్వ లక్షణం కనిపిస్తుంది. అందుకే ఆయన దక్షిణగా సాందీపుని యొక్క కుమారుని యమలోకానికి వెళ్ళి తీసుకొని వచ్చాడు అంటే గురుదక్షిణలో దాగిన పరమార్థ లక్షణం కూడా గోదాదేవి చాలా చక్కగా వివరించింది. ఇక్కడ లోకైక గురువైనటువంటి సాక్షాత్తు పరమాత్మ సాందీపుని వద్ద తాను విద్యను అభ్యసించి సకల శాస్త్రాలని కూడాను నేర్చుకొని గురువుగారి దక్షిణగా తన వంతు సేవను చేసి ధన్యుడయ్యాడు అంటే లోకోత్తర తత్వంలో గురువు యొక్క ప్రభావాన్ని అందరికీ చెప్పడానికే. అందుకే గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం అన్నారు. శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసి మనం నిత్యం కూడా పూజలు ఆచరించేటప్పుడు గురువుని తలుచుకొని తర్వాత ఔపోసన పట్టి మన పూజాది కార్యక్రమాల్లోకి వెళ్తాం కదా. అలాగే ఇక్కడ గోదాదేవి కూడాను పరమాత్మతత్వానికి నిదర్శనమైనటువంటి గురుతత్వానికి నమస్కారం చేసి తన పాసురాలలో ఆ యొక్క గురువు లక్షణాన్ని అద్వితీయంగా అభివర్ణించింది. ఆ గురు కృప యొక్క ప్రభావం తన వైపు కూడాను ప్రసరిస్తే త్వరగా తాను ఆ పరమాత్మను వివాహం చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది కదా. అది ఎప్పుడు 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 అని ఎదురు తెన్నులు చూస్తూ ఆ కృష్ణలీలామృత తత్వాన్ని మనసు నిండా నింపుకొని ప్రార్థించింది గోదాదేవి తన పాసురాలలో. అటువంటి అద్వితీయమైన పాసురాలను మనం నిత్యం కూడాను తలుచుకొని పునీతులమై తరిద్దాం. సకల జనావళి కూడాను సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడానికి ఇవి బాగా సహకరిస్తాయి సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 6:49, సూర్యాస్తమయం 5:47. తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:36 వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 12:30 వరకు, వర్జం ఉదయం 7:42 నుంచి 9:10 వరకు, మరల తెల్లవారుజామున 4:05 నుంచి 5:31 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:28 నుంచి 11:12 వరకు, మరల మధ్యాహ్నం 2:52 నుంచి 3:35 వరకు, అమృతకాలం సాయంకాలం 4:28 నుంచి 5:56 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:50. నేటి విశేషం సఫల ఏకాదశి. ఏకాదశి గురువార వ్రతం. విశేషించి ఈరోజు నడిచే దేవుడుగా భావించే శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి ఆరాధన. ఈరోజు ధనుర్మాసంలో 15వ శుభదివసం. ఏకాదశి సందర్భంగా ఉపవాసాధికం, ఏకాదశి గురువార వ్రతం ఆచరించడం, అలాగే 15వ శుభదివసాన గోదాదేవి పాశురంలో ఒక సంభాషణ రూపంలో కొనసాగిస్తోంది. బయట ఉన్నటువంటి వారందరూ కూడా ఓ లేత చిలుక ఇంకా నిద్రిస్తున్నావా ఆశ్చర్యం అని అంటే, లోపల ఉండే గోపాంగన అంటోంది, పూర్ణులైనటువంటి స్త్రీరత్నాలారా ఇదిగో వస్తున్నాను అంటాం. బయట వారు అంటున్నారు శీఘ్రంగా రావమ్మా అంటే, ఆ గోపాంగన అంటోంది ఉలిక్కి పడేటట్లుగా, చెవులు గడి పడేటట్లుగా గట్టిగా పిలవకండి, వస్తాలే. మళ్ళీ బయట వారు అంటున్నారు, ఓ చిన్న చిలుక, నువ్వు చాలా చమత్కారంగా మాట్లాడతావు, నీ నేర్పరితనం పుల్ల విరుపు మాటలు మాకు ఇదివరకే తెలుసులే అంటే, లోపల ఉండే గోపాంగన అంటోంది, మీరు అటువంటి సమర్థులే, నేనేం కాదు. అయినా మీరు అన్నట్టు నేను అట్టిదాన్నేనేమో. రావలసిన వారంతా వచ్చారా అంటే బయట వాళ్ళు అంటున్నారు, అందరూ వచ్చేసారు, నువ్వు వచ్చి లెక్క చూసుకోవచ్చు అంటే, మళ్ళీ గోపాంగన అంటోంది, నేను వచ్చి ఏం చెయ్యాలి అంటే బయట వాళ్ళు అంటున్నారు, కువలయాపీడమనే కంసుని గజాన్ని, కంసాది శత్రువుల్ని సంహరించిన సర్వేశ్వరుడైనటువంటి ఆ కృష్ణుని యొక్క కళ్యాణ గుణాలని కీర్తించాలి రామ్మ. అలా చేస్తే మన వ్రతం శుభప్రదంగా పూర్తవుతుంది. ఆ మాట వినేటప్పటికీ ఆ గోపిక బయటకు వచ్చింది. వారంతా కూడా కలిసి వ్రతం చేయడానికి బయలుదేరుతున్నారు. నేటి ఆణిముత్యాలు. మనసులో మంచి భావాలుంటే చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. పోతన గారి యొక్క శ్రీ విద్యా సంప్రదాయ రహస్యాలు ఎంత గొప్పవంటే ఆయనకి తెలియని విషయం లేదు. ఎంతటి మహానుభావుడంటే ఆయన సాధారణంగా పరదేవత గురించి చెప్తే ఐం హ్రీం శ్రీం క్లీం సౌహు ఈ 5 ప్రాణప్రదమైనటువంటి బీజాక్షరాలుగా చెప్తారు. ఈ 5 మళ్ళీ క్లీం సౌహు పక్కన పెట్టిన ఐం హ్రీం శ్రీం ఈ 3 పరమ పవిత్రంగా
ఆ అనుసంధానం చేస్తారు. ఇవి మూడు అనుసంధానం చేయడానికి ముందు ప్రణవం పలుకుతారు. ఓం అంటారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటాం. ఈ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని అనాలి అంటే ఉచ్చారణ దోషం లేకుండా ఉంటేనే అనాలి. అందరూ అనలేరేమోనని పోతన గారు ఈ మంత్రాన్ని పద్యంగా మార్చారు. అందుకే మహత్వ బీజాక్షరం ఏది అంటే ఓంకారం. ఓం కవిత్వ ఐం పటుత్వ హ్రీం సంపదల్ శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నదాన్ని పద్యంలోకి తీసుకొచ్చి అమ్మా నువ్వు అనుగ్రహించాలమ్మా, నువ్వు అనుగ్రహిస్తే చెప్తాను, భాగవతాన్ని అంధ్రీకరిస్తానమ్మా అని ప్రార్థన చేశారు. ప్రార్థనకి అంత వైభవం ఉంటుంది. ఏదైనా ప్రార్థనతో ప్రారంభం కావాలి. అందుకే అటువంటి ప్రార్థన చేసి మహానుభావుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. మరి శ్రీ మహావిష్ణువు కథలు కదా చెప్దాం అనుకుంటున్నారు. హరికింబట్టపు దేవి పుణ్యముల ప్రోవు వర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టు భారతీగిరిసుతలతో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లిములమాపు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణములు. లక్ష్మీదేవి మీద బహుశా ఇంత అందమైన పద్యం ఇవ్వడం పోతన గారికే చెల్లిందేమో. ఎంత చిన్న చిన్న సమాసాలతో ఎంత అద్భుతంగా రాశారో. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు, దీనికి వ్యాఖ్యానం ఎందుకండి? వర్ధంపు పెన్నిక్క చంద్రుడు తోబుట్టు, చంద్రుడితో కలిసి పుట్టింది క్షీరసాగరంలో. చంద్రుడు తోబుట్టు భారతీ గిరిసుతలతో నాడు పువ్వోడి, పువ్వులాంటి శరీరం ఉండి భారతి అంటే సరస్వతి, సరస్వతీదేవితోటి గిరిసుతల్ పార్వతీదేవితో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. భారతీ గిరిసుతలతో నాడు పూబోడి తామరలందుండెడు ముద్దరాలు, తామర పువ్వులో కూర్చుంటుంది. జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లీములవాపు తల్లి, దరిద్రం తీర్చేయగలిగిన అమ్మ. సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్, మాకు నిత్య కళ్యాణములను ఇచ్చుగాక అని సరస్వతీదేవిని ప్రార్థన చేశారు. బహుశా తెలుగు వాంగ్మయంలో ఇక అటువంటి పద్యాన్ని మళ్ళీ పోతనగారు వస్తే ఇవ్వాలేమో. అద్భుతమైన పద్యం. శారదా మంత్రములోని కొన్ని మంత్రాలు ఉన్నాయి. అవన్నీ సర్వశుక్ల సరస్వతి అని సరస్వతీదేవిని తెల్లటి రూపంతో వర్ణించి బీజాక్షరాలతో ఉంటాయి ఆ మంత్రాలు. ఈ మంత్రాలన్నింటిలో మళ్ళీ 11 సరస్వతీ మంత్రాలు ఉన్నాయి. ఆ 11 సరస్వతీ మంత్రాలు చాలా గొప్పవిగా చెప్పబడ్డాయి. ఆ 11 మంత్రాల్ని ఉపాసన చేసిన, ఒక్క మంత్రాన్ని ఉపాసన చేసిన అమ్మవారు విశేషమైనటువంటి ధారణాశక్తిని, వాక్శక్తిని, కవిత్వ శక్తిని ఇస్తుంది అని. అటువంటి సరస్వతీ కటాక్షం కోసం ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు ఇబ్బంది పడకూడదని పోతన గారు శంకరాచార్యుల వారి తర్వాత అంత ప్రయత్నం చేశారు. సరస్వతీదేవిని శారదగా శృంగగిరిలో తీసుకొచ్చి కట్టి కూర్చోబెట్టిన వారు శంకర భగవత్పాదులైతే సరస్వతీ మంత్రాలు 11 మంత్రాల యొక్క సారాన్ని ఒక పద్యంగా ఇచ్చారు పోతన గారు. శారద నీర బిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని పిలిచారు ఆ పద్యంలో. అద్భుతమైన పద్యం. ఒక్క సమాసం, ఒక్క ఊపిరిలో చదివితే ఆ పద్యానికి అందం. అన్నీ తెలుపు ఉపమానాలు వేశారు. సర్వశుక్ల సరస్వతి, ఎందుకే మంచు, మల్లె పువ్వు, కర్పూరం ఇవన్నీ వేసి శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి. భా అంటే కాంతి. ఓ కాంతి స్వరూపరాలవైన సరస్వతీదేవి అమ్మా, ఎప్పుడమ్మా నా మనసులో కనపడతావు, ఎప్పుడమ్మా నన్ను అనుగ్రహిస్తావు అని అడిగారు. అటువంటి పోతన గారు మహానుభావుడు భాగవత రచన చేస్తున్నటువంటి రోజులలో దాన్ని అంకితం ఇవ్వమని ఎందరో ప్రార్థన చేశారు ఆయన్ని. కొందరు నిగ్రహించారు, ఎవ్వరికీ ఇవ్వడానికి అంగీకరించలేదు. కానీ ఎంత
తృప్తితో కూడుకున్న జీవనం అంటే ఆవదం పోసి వెలిగించినటువంటి దీపం దగ్గర కూర్చొని భారత రచన చేశారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎక్కువసేపు విద్యుత్ దీపాల కాంతితో ఉండడానికి ఇష్టపడేవారు కాదు. ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి ఉండవలసి వస్తే విద్యుత్ దీపాలన్నీ తీసేయాలి. తీసేసి ఆమదం దీపం పెడితేనే ఉండేవారు ఆయన. అందులో ఆమదం దీపాల వెలుతురులో ఉండేవారు. అలా ఆ రోజుల్లో అసలు విద్యుత్తు లేదు. ఆ దీపాల కాంతులలో ఉండేవారు. చిన్న కుటీరం, పరమతృప్తితో జీవనం చేసేవారు పోతన గారు. ఒక రాత్రి వేళ ఆయనకి ఎందుకో ఎవరో ఏడుస్తున్నట్లు అనిపించింది. దీపం పట్టుకుని చూశారు. తెల్లటి బట్టలు కట్టుకుని ఏడ్చి ఏడ్చి కళ్ళకి ఉన్నటువంటి కాటుక కరిగిపోయి పవిట మీద పడి వక్షస్థలం అంతా కూడా తడిసిపోయింది నల్లటి కాటుక నీటితో. ఆ దీపం ఎత్తి పట్టి చూశారు. ఓ సరస్వతీదేవి ఏడుస్తోంది. ఈ జాతి పోతన గారికి రుణపడిపోయారు తెలుగు వాళ్ళందరూ. సరస్వతీదేవి అంతటిది బాధపడింది. భాగవతం అంకితం ఇచ్చేస్తారేమో ఎవరికైనా రాజుకని. కాటుక కంటి నీరు చనుకట్టు భయింబడ ఏల ఎచ్చదో కైటభరాజు మద్దనుని గాదిలి కోడలా ఓ మదంబ నిన్నాకటికిన్ కొలిపోయి ఎల కర్ణాట కిరాత కీచకులకొన్ అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా నన్ను నమ్మమ్మా, నిన్ను పట్టికెళ్ళి ప్రభువులకు అమ్మేస్తాననుకుంటున్నావా, అంకితం ఇస్తాననుకుంటున్నావా? ఇవ్వనమ్మా. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఇలయచ్చదో కైటబరాజు మద్దనని గాదిలి కోడలా ఓ మదంబ ఓ హాటక గర్భురాణి. హాటక గర్భురాణి హిరణ్య గర్భుని ఇల్లాలా. హాటక గర్భురాణి నిన్నాకటికిన్గుని బోజియల కర్ణాట కిరాత కీచకులకు అమ్మను నేను అంకితం ఇవ్వనమ్మా. భాగవతం రామచంద్ర ప్రభువుకే అంకితం ఇస్తాను, నన్ను నమ్మమ్మా. త్రిశుద్ధిగా నమ్ము భారతి అని చెప్పుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వేదంలో కానీ ధనుర్వేదంలో కానీ వివిధ యాగాల్లో కానీ విప్రుణ్ణి మించిన వాడు లేడు. మంత్రబలం, యోగబలం, ఆత్మబలాలతో విప్రులు ఈ సమస్త జగత్తును స్తంభింపచేయగల శక్తి కలవారు. మనకు పరశురాముడు ఒక్కడే రాజులందరినీ జయించాడు కదా, విప్రుడే కదా. అగస్త్యుడొక్కడే మహాసాగరాన్ని ఒక్క గుర్కులో తాగేశాడు కదా, విప్రుడే కదా. తస్మాత్ బ్రువంతు సర్వేత్ర వటురేవ ధనుర్మహాన్ ఆరోపయతు శీఘ్రం వై. ఆరోపయతు శీఘ్రం వై తథేత్యూచుర్ ద్విజర్షభాగ ద్విజర్షభాగ. అందుచేత ఈ గొప్ప వింటిని ఈ బ్రహ్మచారి ఎక్కువ పెడతాడు, లక్ష్యాన్ని ఛేదిస్తాడు, సమర్థుడవుతాడు, ఇతడికి శుభం కలుగుగాక అన్నారు. ఈ మాట విని విప్రులంతా తథాస్తు అని దీవించారు. అంత పెద్ద పెద్ద విప్రులు ఉన్నారు కదా అక్కడ, ఉత్తమోత్తమైనటువంటి పండితులు, యజ్ఞయాగాలు చేసినటువంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళేమీ మాట్లాడలేదు, ఒకే మాట అన్నారు, తథాస్తు, దీవించారు. ఇలా విప్రులందరూ మాట్లాడుకుంటూ ఉండగానే అర్జునుడు వింటి దగ్గరకు వచ్చేశాడు. నిశ్చలంగా నిలబడి దాన్ని ఒక్కపారి పరిశీలించాడు. తర్వాత ఆ ధనస్సుకు నమస్కారం చేసి చుట్టూ ప్రదక్షిణం చేశాడు. వాళ్ళెవరూ చేయలేదు. ప్రణమ్య శిరసా దేవం ఈశానం వరదం ప్రభుం కృష్ణంచ మనసా కృత్వా జగృహే చార్జునోధనుకు. వరప్రదాత ప్రభువు అయినటువంటి ఈశ్వరుడికి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. శ్రీకృష్ణుడిని మనస్సులో ధ్యానించి అర్జునుడు టక్కున వింటిని పైకెత్తాడు. ఒక్కపారి ఇంతే ఊరికే ఇట్లా ఎత్తేశాడు. ఒక పుష్పగుచ్చను ఎత్తినట్టుగా ఎత్తాడు. రుక్ముడు, సునీతుడు, వక్రుడు, కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు, శాల్వుడు మొదలైన వారు
ధనుర్వేదాన్ని నేర్చుకున్న పండితులు. అంతటి వారే ఎక్కుపెట్టలేని ఆ విల్లును అర్జునుడు విష్ణువు వంటి ప్రభావం కలవాడు గనుక ఒక్క నిమిషంలోనే ఎక్కుపెట్టేశాడు. 5 బాణాలు వరుసగా వేసి 5 బాణాలు ఒకదానికొక కుచ్చుకున్నాయన్నమాట. సంధించి వెంటనే ప్రయోగించాడు. సులభంగా లక్ష్యాన్ని కొట్టేశాడు. అది నేల మీద పడిపోయింది. ఈ తైల చిత్రంలో చూసుకుంటూ తైలంలో చూస్తూ వేసేశాడు. ఇదంతా కనురెప్ప మూసి తెరిచే కాలంలో జరిగిపోయింది. అయితే మరుక్షణంలోనే సభలోనూ ఆకాశంలోనూ హర్షధ్వనాలు చెలరేగాయి. దేవతలు అర్జునుడి శిరస్సుపై పూలవాను కురిపించారు. ఒక్క క్షణం అటు ఇటు చూస్తే ఆ దృశ్యం దొరికేది కాదు వాళ్ళకి. అందరూ అటే చూస్తున్నారు. వేల కొద్ది విప్రులు ఉత్తరీయాలను పైకెత్తారు. వాళ్ళకి కావలసిందే కదా. యంగ్స్టర్స్ ఊపారు, సంతోషపడ్డారు, కేకలు వేశారు, చిళ్ళు కొట్టారు. రాజులందరూ ఆహాకారాలు చేశారు, సమాధానంగా ఆనందపడ్డారు. ఒక పక్క తుర్యానాదాలు చెలరేగాయి, మరోపక్క సూత మాగధులు మధురంగా గానం చేశారు. ఆ దృశ్యాన్ని చూసి ద్రుపదుడు ఎంతో సంతోషించాడు. అదే కదా కావలసింది ద్రుపదుడికి. అర్జునుడికి సహాయం చేయాలని సైన్యంతో వచ్చాడు. అక్కడ హర్షధ్వనాలతో పెద్ద కోలాహలం కూడా ఏర్పడింది. ధర్మరాజు ఇదంతా గమనించి నకుల సహదేవులను వెంటబెట్టుకొని తమ నివాసానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉండకూడదు నేను అని చెప్పి చిన్నపిల్లలను తీసుకొని బయట వెళ్ళిపోయాడు. చిన్నపిల్లలే కాదు, వాళ్ళు చిన్నవాళ్ళు అని అర్థం. వాళ్ళని తీసుకువెళ్ళిపోయాడు. ద్రౌపదీదేవి లక్ష్యం ఛేదించబడటాన్ని చూసి అర్జునుడి వంక చూసింది ఒక్కసారి. అర్జునుడు ఇంద్రుడి వంటి పరాక్రమంతో శోభిస్తున్నాడు. ద్రౌపది తెల్లని పూలమాల పట్టుకొని మెల్లమెల్లగా అర్జునుడి వద్దకు వచ్చింది. వరమాలను అర్జునుడి మెడలో వేసింది. ఆమె చిరునవ్వు నవ్వుకుంది. చిరునవ్వు నవ్వుతోంది, మాట్లాడటం లేదు. కానీ చూపులతోనే మాట్లాడుతుందా అన్నట్లుగా ఉంది. ఆ సమయంలో ద్రౌపదీదేవి ఇంద్రుణ్ణి వరించిన సచీదేవిలాగా ఉంది. అగ్నిదేవుణ్ణి వరించిన స్వాహాదేవిలాగా ఉంది. గోవిందుణ్ణి వరించిన లక్ష్మీదేవిలాగా ఉంది. సూర్యుణ్ణి వరించిన ఉషాదేవిలాగా ఉంది. మన్మథుణ్ణి వరించిన రతీదేవిలాగా ఉంది. శ్రీరాముణ్ణి వరించిన సీతాదేవిలాగా ఉంది. నలుడిని వరించిన ఆ దమయంతి లాగా ఉన్నది, నలదమయంతి. ద్రౌపదీదేవి గెలుచుకున్నటువంటి అర్జునుడిని విప్రుడు ఆశీర్వదించసాగారు, మెచ్చుకోసాగారు. అర్జునుడు ద్రౌపదిని వెంటబెట్టుకొని స్వయంవర మంటపం నుండి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుడు స్వయంవర మంటపం నుంచి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 188వ అధ్యాయం. అర్జునుడి వెంట ద్రౌపది నడిచింది. అందుకు ద్రుపదుడు అంగీకరించాడు, ఎంతో సంతోషించాడు, సమర్థించాడు. ఇదంతా రాజులు చూశారు. ద్రుపదుడు తన కుమార్తెను ఒక విప్రుడికి ఇస్తున్నట్లుగా వారు గ్రహించారు. గేట్ వేయండి అన్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ద్రుపదుడిపై విపరీతంగా కోపించారు. గేటు మూసేశారు. ఈ ద్రుపదుడు ఇక్కడికి వచ్చిన మనందరినీ లెక్క చేయలేదు. తన కూతురును ఒక విప్రుడికి అంటగడతాడా? మనల్ని చిన్నచూపు చూస్తాడా? మనల్నంతా అవమానిస్తాడా? వీడు చూడండి, వీళ్ళకి చేతకాలే, అయినా చూడండి వీళ్ళ కోపం ద్రుపదుడి మీద పడుతున్నారు. వీడి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, చెట్టును చాలా కాలం నుంచి పెంచి పళ్ళు కాసే సమయానికి చెట్టును నరికేసినట్లుగా ఉంది. వీడు మనలను నిర్లక్ష్యం చేస్తున్నాడు కనుక ద్రుపదుడిని చంపేద్దాం. ఈ దురాత్ముడి గుణాలను చూడనక్కర్లేదు మనమంతా. వీడి పెద్దతనాన్ని గౌరవించనక్కర్లేదు. పుత్రుడితో సహా వీడిని చంపేద్దాం. వీడి పిలుపులు బాగానే ఉన్నాయి, వీడు చేసిన సత్కారము బాగానే ఉంది. మంచి భోజనాలు పెట్టారు, మంచి విందులు ఇచ్చాడు, బాగానే ఉంది, అంతా బాగుంది. దాంట్లో కూర్చోవటానికి మంచి సీట్లు ఇచ్చాడు. ఏం ప్రయోజనం? వీడు పెట్టిన భోజనాలు బాగానే ఉన్నాయి. అయితే పెళ్లి విషయంలోనే వీడు మనలకు బాగా అవమానించాడు, మోసం చేశాడు. ఈ రాజసభలో వీడికి అసలు రాజనే వాడే కనిపించలేదా? ఇల్లు ఎక్కబెట్టలేదు, నిజమే ఒప్పుకున్నాము. ఎవడో ఒక రాజు కంటపెట్టచ్చు కదా. నిజంగా రాజులకు సంబంధించినటువంటి స్వయంవరంలో ఈ బ్రాహ్మణులు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు స్వయంవరం అనేది క్షత్రియుల కోసమే ఏర్పడింది, బ్రాహ్మణుల కోసం కాదు.
బ్రాహ్మణులు ఎంతసేపు ఉన్నా పూజ చేయించాలా, బ్రాహ్మణార్థం చేయాలా, మంత్రాలు చెప్పాలా, ఆశీర్వాదం చేయాలి, అంతే వాళ్ళ పని. ఇట్లా స్వయంవరానికి రాకూడదు బ్రాహ్మణులు. కనుక ఈ కన్య రాజులనే పెళ్లి చేసుకోవాలి కదా అని నిజమే కదా, వాళ్ళే తీర్మానం, వాళ్ళలోనే అవును నిజమే వాడు నిజమే కదా, నిజమే. ఎవరికి చేయాలా అది అర్థం కాలే ఎవరికి కూడా. పెళ్లి చేసుకోకపోతే అగ్ని నుంచి పుట్టిన ఈమెను మనమంతా ఒక పని చేస్తాం, అగ్నిలోకే తోచేద్దాం, మన దేశాలకు మనం వెళ్ళిపోదాం, పారిపోదాం, అగ్నిలో వేసేసి వీడిని కట్టేసి వెళ్ళి పట్టుకుందాం, అందరూ వెళ్ళి పట్టుకుందాం వీడిని పట్టుకొని అగ్నిలో వేసేస్తాం. అదో హోమకుండం ఉంది, అక్కడ అగ్నిశాల ఉంది, అగ్నిశాలలో ఉన్నారే జరుగుతున్నది అగ్ని, దాంట్లో వేసేస్తాం. ఒకవేళ ఈ బ్రాహ్మణుడు చపలత్వంతోనో లోభం చేతనో రాజులందరికీ చెడు చేసి ఉండవచ్చు, అయినా కూడా ఇతడు ద్రౌపదిని పెళ్లి చేసుకోవటానికి తగినవాడు కాదు. వీడేమో విల్లు ఎక్కిపెట్టి ఉండొచ్చు, ఏదో నేర్చుకున్నాడు, ఏదో 10 రాజుల దగ్గర ఎవరో సేవ చేస్తూ వాళ్ళ దగ్గర ఏదో మంత్రాలు చెప్పేటప్పుడు ఏదో నేర్చుకో ఉండొచ్చు, చిన్నవి వద్దని చెప్తారా? ఆ సమయంలో బ్రాహ్మణార్థానికి వెళ్ళినప్పుడో లేక పుణ్యాహం చేయటానికో వాళ్ళకి సత్యనారాయణ వ్రతం చేయించడానికి వెళ్ళినప్పుడో ఎప్పుడో ఈ బ్రాహ్మణుడు అగ్రహారం నుంచి వెళ్ళి ఆ రాజులు చేసేటువంటి విలువిద్యను నేర్చుకో ఉండొచ్చు. ఎక్కుపెట్టాడు ఏం మహా అని. ఆయన ద్రౌపదిని ఎందుకు ఇవ్వాలి? మన రాజ్యం, మన జీవితం, మన సంపద, మన పుత్రులు, మన పౌత్రులు, ఇంకా మన ఇతర దానాలు మనమంతా ఈ విప్రుల క్షేమం కోసమే వినియోగిస్తున్నాం కదా. మనమంతా ఎంతెంత చేశామో, రత్నాలు, వైడూర్యాలు, ఒకటా రెండా అయినా వీరు మన వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకోవటం? వీళ్లకు ఎందుకు చేసుకున్నారు? వీళ్ళంతా అసలు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఏ వీధిలో ఉన్నారు? ఏ అగ్రహారంలో ఉన్నారు? ఎవడు వీళ్ళకి బాడిగిల్లు ఇచ్చింది? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మనకు చెందవలసినటువంటి కన్యను వీళ్ళు ఎందుకు పొందారు? అసలు ఈ ద్రుపదుడికి బుద్ధి లేదు కనుక వాడికే బుద్ధి చెబుదాం, మనం ద్రుపదుడిని చూసుకుందాం, ఈ బ్రాహ్మణులు ఎందుకులే. అటువంటి అవమానం మరొకసారి ఇతరులు కలగకూడదు. స్వధర్మం రక్షించబడాలి. ఎప్పుడూ కూడా రాజులకు ఇలాంటి గతి పట్టకూడదు అని రాజులందరూ మాట్లాడుకున్నారు, ఒక తీర్మానం చేసుకున్నారు. ద్రుపదుడిని వధించాలని ఆయుధాలు పట్టుకొని ముందుకు దూకారు. అవమానమైన వాళ్ళందరూ వచ్చారు. అలా మీదకు వస్తున్నటువంటి రాజులను చూసి ద్రుపదుడు భయపడ్డాడు. ఇక విప్రుల వద్దకు వెళ్ళి శరణు వేడాడు. విప్రులు, మనల్ని మీరే రక్షించాలా, నా గతి చూడండి. అప్పుడు మదించిన ఏనుగులాగా మీద పడుతున్నటువంటి ఆ రాజులను భీమార్జునులు ఎదుర్కొన్నారు. రాజులు ఆయుధాలనెత్తి వారిని చంపాలనుకున్నారు. అప్పుడు భీముడు ఒక చెట్టును పీకి ఒక్కసారి విదిలించి దాని ఆకులు రాల్చేశాడు. అర్జునుడు పక్కన చెట్టును పట్టుకొని నిలబడ్డాడు. ఆకలంతా పోయిన తర్వాత చూస్తే భయంకరంగా ఉంది ఆ చెట్టు. దాన్ని పట్టుకున్నాడు. అప్పుడు భీముడు దండం పట్టుకొని నిలబడిన యముడిలాగా ఉన్నాడట. ఆ రూపాన్ని చూసి అర్జునుడే ఆశ్చర్యపోయాడు. వెంటనే ధనస్సు పట్టుకొని ఇంద్రుడిలాగా నిలబడ్డాడు. ఈ సాహస కార్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు చూసి బలరాముడితో ఇలా అన్నాడు, అన్నా అటు చూడు, సింహంలాగాను వృషభంలాగాను విలాసంగాను ఠీవిగాను నడుస్తున్నవాడు, పొడవుగా ఉన్న విల్లును లాగుతూ ఉన్నవాడే అర్జునుడు. తెలుసా నీకు? అవును, నాకు తెలుసు నాన్న, తెలుసు. ఒక్కసారిగా చెట్టును పీకి రాజులందరినీ ఎదిరించి నిలబడి ఉన్నవాడే భీమసేనుడు. తెలిసిందా? ఇలాంటి అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు ఈ భూమండలాలలో భీముడొక్కడే, మరొకడు లేడు. దీన్ని చూడటానికి నేను వచ్చాను. ఇంతకుముందు విశాలమైన నేత్రాలు గలవాడు, సింహం వంటి శరీరం గలవాడు, నడక గలవాడు, వినయంతో కూర్చున్నవాడు, పచ్చగాను తెల్లగాను ఉన్నవాడు, పొడవుగా ఉన్న అందమైన ముక్కుతో ఉన్నవాడే ధర్మరాజు. చూడు, అతడిప్పుడు ఇక్కడ లేడు. వెళ్ళిపోయాడు. అప్పుడే వెళ్ళిపోయాడు కదా, నకుల సహదేవుల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఉండకూడదు అక్కడ, ఉంటే తెలిసిపోతుంది, అందుకని వెళ్ళిపోయాడు. పంచపాండవులు లెక్క పెడతారు కదా, అందుకని ముగ్గురిని మాయం చేసుకున్నాడు. ఆయన పక్కన కుమారస్వామిలాగా ఉన్నవారి కూర్చోంటారు చూడు, నకుల సహదేవులు. తెలుసా నీకు? ఆయన వెంట వెళ్ళిపోయారు. చూసావా? నేను చూశానన్నా అన్నాడు. ఈ పాండవులు కుంతీదేవి లక్క ఇంటి నుంచి బయటపడ్డారని నేను విన్నాను అన్నాడు. అప్పుడు రాజులు వీరాలాపాలు చేశారు. వాటిని కృష్ణుడు విని మళ్ళీ బలరాముడితో ఇలా అన్నాడు, అన్నా
మనం రంగంలోకి దిగరక్కర్లేదు. మనం అక్కర్లేదు, ఎందుకు దిగాల, తొందరపడక్కర్లేదు. దేవదానవులందరూ కలిసి వచ్చి ఎదిరించినా పర్వాలేదు. అర్జునుడొక్కడే వారిని ఎదిరిస్తాడు, జయిస్తాడన్నా. అలాంటి ఈ మహావీరుడికి ఈ మానవ మాతృలను జయించడం ఒక లెక్కే కాదన్నా. ఒకవేళ అర్జునుడు మన సహాయాన్ని కోరితే తప్పకుండా సహాయం చేద్దాం, అప్పుడు మనం యుద్ధం చేద్దాం. నిజానికి మనకు ఆ అవసరమే రాదు. పరాభవ పాండుసుతేన చాస్తి. పాండునందుడునైన అర్జునుడు ఎప్పుడు పరాజయం కలగనే కలగదు అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు విని బలరాముడు నీరు లేని మేఘంలాగా నిశ్చింతగా ఉన్నట్లుగా ఆసనంలో కూర్చున్నాడు. అయ్యో, మంచి పని ఉండేది, ఇప్పుడు ఖండిత నేను యుద్ధానికి వెళ్ళింటే బాగుండు అనుకుంటున్నాడు. ఏం చేస్తావు? మా మేనత్త అయినటువంటి కుంతీదేవి పుత్రులతో కలిసి లక్క ఇంటి నుండి బయటపడిందని విని నాకెంతో సంతోషంగా ఉంది, వారు క్షేమంగా ఉన్నందుకు ఆనందంగా ఉందని కృష్ణుడితో అన్నాడు బలరాముడు. నాకంతే చాలు, నువ్వు వద్దన్నావు సరే, నేను కూర్చుంటున్నాను, కానీ వీళ్ళు బయటపడ్డారే చాలు. నేను కొంచెం లోపలే నాకు అనుమానం ఉండింది, నిజంగా బయటపడ్డారా అని తెలిసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 189వ అధ్యాయం. స్వయంవర మంటపం వద్ద చెలరేగిన రాజుల మదాన్ని అర్జునుడు అణచివేశాడు. అతడి వీర విహారాన్ని చూసి విప్రుల ఆనందానికి అంతులేదు. విప్రులంతా సంతోషపడుతున్నారు, మనవాడు అని ఎంతో పొంగిపోయారు విప్రులందరూ కూడా. మా బ్రాహ్మణులో ఇంత పెద్దవాడు ఉన్నాడు, అందే చాలని. కృష్ణాంజనాలు కమండలాలంతా పైకెత్తారు, కమండలంలో నీళ్ళంతా వేశారు, అందరికీ శాపం ఇచ్చారు. మేము శాపం ఇస్తున్నాం మీకు, అక్కడికి వెళ్ళేది ఆ రాజుల మీద వేసేది శాపం. నువ్వు కోతి అయిపో, నువ్వు నక్క అయిపో, నువ్వు దున్నపోత అయిపో, ఎవరు కాలేదు, ఊరికే వెళ్ళు. కమండలాలు పైకెత్తి చూపి వాళ్ళంతా ఆడించారు, జాగ్రత్త. ఇంకా కొంతమంది కమండలాలతో చూపించి నీళ్లు లేవు కమండలంలో, లేకపోతే నిన్ను భస్మం చేసేస్తానని కొంతమంది విజృంభించి పడగొట్టు వాళ్ళను, మేము చూసుకుంటాం, మేము కూడా శత్రువులతో యుద్ధం చేస్తాం, దుష్టులను పడగొడితే ఏం లేదు, ఊరికే ఇట్లా అంటున్నారు అంతే. ఆ మాటలు విని అర్జునుడు నవ్వుతూ, మహాత్ములారా, మీరు ఊరికే ప్రేక్షకులై చూస్తూ ఉండండి, ఎందుకు ఈ గలవ చేస్తున్నారు మీరు? ఊరికే నా పక్క నిలబడండి, ఎందుకు ఈ గందరగోళం చేసుకుంటున్నారు? మీరందరూ నా పక్క ఉంటే చాలు, అట్లా ఉండండి, పక్కన నిలబడుకోండి. ఏదైనా వాళ్ళది ఏదైనా వచ్చి ఆయుధం తగిలితే మీ గతి ఏంటి? అట్లా ఉండండి, అదే నాకు చాలు. నాకు కొండంత బలం వస్తుంది. విప్రులారా, మహానుభావులారా, నా మాట వినండి. లేదు, రేపటి నుంచి మా ఏరియాలో ఉండాలా, మీ ఏరియాలోనే ఉంటాం, మా అగ్రహారం వదిలిపోయి మేము ఫ్రీగా మీకు ఇల్లు ఇస్తాం, అట్లనే చేయొచ్చు, తొందర లేదు. మా ఇంట్లో ఉండండి, పైన పోర్షన్ ఖాళీ, మీ అందరికీ అదే కావచ్చు, మీరు ఎంత ఉండండి చాలు, అంతే, పర్వాలేదు అని చెప్తున్నారు. వీరి సంగతి నేను చూసుకుంటాను కదా, మీ చేత కాదు, నేను చూసుకుంటాను కదా, మీరే నాకు అండ, మీరు ఆశీర్వదించండి చాలంతే అని అంటూనే వీళ్ళందరికీ ఏదో మహా ఆనందం. విప్రులందరికీ కూడా నేను 100 కొద్ది బాణాలను ప్రయోగిస్తాను, చూస్తూ ఉండండి. బుసగొట్టే పాములను మంత్రాలతో నివారించినట్లుగా వీరిని నివారిస్తాను చూడండి అని ధనస్సును పట్టుకొని భీముడి ప్రక్కన నిలబడ్డాడు. 2 ఏనుగులు శత్రువుల ఏనుగులపై పడినట్లుగా భీమార్జునులు కర్ణుడు మొదలైన వారిపై పడ్డారు, యుద్ధానికి దిగారు. అక్కడ పండుగ వాతావరణం అంతా పోయింది, గోవింది కొట్టకపోయింది. యుద్ధ వాతావరణం నెలకొంది, పరిగెత్తిపోవటమే జనం అంతా, వద్దు అని. కొంతమంది చూస్తున్నారు పైన, కొంతమంది కింద పడి పైన పడి పరిగెత్తిపోతున్నారు. అమ్మోయ్, ఇదేంటో, మనం భోజనశాలకు పదండి, అక్కడ కూడా యుద్ధం జరిగితే చాలు, తొందరగా భోంచేస్తాం పదండి, పరిగెత్తారు. కొంతమంది మాత్రం చూస్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.